ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు బహిరంగంగా దాడులు చేయడం కారణంగా రియల్ ఎస్టేట్ రంగం కుదేలవుతా ఉంది, దెబ్బతింటా ఉంది. ఒక కన్స్ట్రక్షన్ కానీ లేదా భూములకు సంబంధించి కానీ రాష్ట్రానికి రావాల్సిన ఆదాయం విషయంలో కానీ రిజిస్ట్రేషన్ విషయంలో ఇన్కమ్ ట్యాక్స్లు జరగడం కారణంగా రియల్ ఎస్టేట్ వర్గాల్లో కలకలం రేపడం కారణంగా కస్టమర్లు అనేవాళ్ళు కనీసం ఎంక్వైరీ కూడా లేకుండా అసలే ఉపాధి లేని పరిస్థితుల్లో విశాఖలో రియల్ ఎస్టేట్ రంగం కొంచెం కొద్దిగా గొప్ప ముందుకు వెళ్తున్న సందర్భంలో ఇటు కన్స్ట్రక్షన్ రంగం ఇటు రియల్ ఎస్టేట్ రంగం పూర్తిగా కొదారిల్లుతా ఉన్నాయి. మరీ ముఖ్యంగా వీళ్ళు 15 బృందాలు వాళ్ళ పోలీసుల విడిచిపెడతా ఉన్నారు. ఐటీ ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు 15 బృందాలు. నేను ఒక మాట అడుగుతాను, ఎవరైనా ఎక్కడైనా రియల్ ఎస్టేట్ అధికారులు పన్ను ఎగవేసినా పన్ను చెల్లించడంలో తప్పు చేస్తుంటే వాళ్ళకి నోటీసులు ఇవ్వండి, వాళ్ళకి రికవరీ చేయండి, లేదా 100% రికవరీ చేయండి, పెనాల్టీలు వేయండి. కానీ సుమారు వ్యవసాయ రంగం తర్వాత అభివృద్ధిలో అద్భుతంగా కొనసాగుతున్న రియల్ ఎస్టేట్ రంగాన్ని